పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ వ్యవహారం, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చింది అనేటువంటి అభిప్రాయాలు, వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్పినటువంటి మాటలు వింటే. ఇండస్ట్రీ ప్రముఖులతో ఒక మీటింగ్ అరేంజ్ చేయబోతున్నారు. సీఎంని కలిసేందుకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా ఈ మీటింగ్లో ఉంటారని చెప్పి అంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ ఇష్యూ మొత్తం కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారం అయినట్టేనా, అలానే ఇండస్ట్రీలో ఎవరెవరు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు, ఇది కూడా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. మొత్తం స్టోరీ అంతా కూడా ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. ఇది ప్రీ క్లైమాక్స్ అనుకోవాలా, ఎందుకంటే శ్రీతేజ్ని పరామర్శించిన తర్వాత ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు నిర్మాతలు, దర్శకుడు ప్లస్ అల్లు అర్జున్ కలిసి. దిల్ రాజు గారు పనిలో పనిగా ఒక మీటింగ్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా? పరిష్కారం దిశగా అడుగులు అంటే, ఇప్పుడు కేసు అనేటువంటిది ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం. కోర్టులో 18 మంది ముద్దాయిలుగా పేర్కొంటూ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అది చట్టపరంగా, న్యాయపరంగా యాజ్ పర్ ద జ్యుడిషియల్ నామ్స్ ప్రకారం అది ఆ ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో చిత్ర పరిశ్రమలోకి, ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఏదో గ్యాప్ పెరిగిపోయింది, పరిశ్రమ తరలిపోతుంది, ఇక రకరకాలన్నమాట. ఎవరి నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితిని చూసారా. ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి, ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితికి మాత్రం ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు దీనివల్ల ఏర్పడ్డాయి. దిల్ రాజు గారు అమెరికా నుంచి రాగానే ఈ కార్యరంగంలోకి దిగి ఈ సమస్య పరిష్కారానికి ఆయన పూనుకోవటం, ముందడుగు వేయటం, మెల్లిమెల్లిగా విషయాల్ని సార్ట్అవుట్ చేసుకుంటూ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఆశావహమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అసలు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు అటెండ్ అవుతారు? ముఖ్యమంత్రి గారితో భేటీ అన్నారు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు అని చెప్పారు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డితో భేటీ కోసం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు మొత్తం అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా ఒక ప్యాకేజ్ లాగా బయలుదేరి వెళ్ళారు. ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా వేసుకుని వెళ్ళారు అప్పుడు. సో ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అందరూ ఎవరెవరు కలిసే అవకాశం ఉంది, అంశాలు ఏమేమి చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఉదంతం ఒకటే కాదు కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు కదా. బెనిఫిట్ షోలు ఉండవు, అలాంటి ఎలాంటి రాయితీలు ఉండవు. సో వీటన్నిటి మీద చాలా గట్టిగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మీడియా ముందర చాలా గట్టిగా చెప్పారు. సో వీటిపైన రియాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందా? ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరెవరు అవైలబుల్గా ఉంటారు అనేటువంటిది రేపు అటెండ్ అయిన తర్వాత కూడా చెప్పలేం. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ షార్ట్ నోటీస్. ఇది చాలా షార్ట్ నోటీస్లో ఏర్పాటు చేసినట్టు ఒక విస్తృత స్థాయి సమావేశం. కాబట్టి ఎవరెవరు ఊర్లో అవైలబుల్గా ఉన్నారు, స్టార్స్ ఎవరెవరు ఉన్నారు, నిర్మాతలు ఎవరెవరు ఉన్నారు, యాక్చువల్గా ఏంటంటే ఛాంబర్లో అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం వాళ్ళే కాబట్టి ఎక్కువగా ఇండస్ట్రీ విషయాలు డీల్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఎక్కువగా అటెండెన్స్ ఉండే అవకాశం ఉంది. స్టార్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఏంటనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రేపు జరిగేదాకా కూడాను. మొత్తానికి ఒక కన్స్ట్రక్టివ్ రిప్రజెంటేషన్ అనేటువంటిది మాత్రం ప్రభుత్వానికి వెళ్తుందనేటువంటి ఆశాభావం అయితే ఉంది. అంటే ప్రపోజల్లో ఏముండొచ్చు? ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరిగి అదే, మీరు ఇండస్ట్రీలో అనిశ్చితి ఉంది, వెళ్ళిపోతారు, కొంతమంది ఆల్రెడీ ఆంధ్రాలో అపాయింట్మెంట్స్ అడిగేశారు, అక్కడే ఉన్న డిస్కషన్ జరుగుతుంది, ఇవన్నీ జరిగింది. అసలు దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు ప్రమేయం కానీ, దీని తాలూకు ప్రభావం కానీ ఏవి, దానికి ఇప్పుడు సమస్య అక్కడ లేదు అసలు. దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ పర్టికులర్లీ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మీద అసలు తీసుకున్నటువంటి తీవ్రమైన నిర్ణయాలు హోమ్ మినిస్టర్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చాలా కరాఖండిగా చెప్పిన విషయాలు, ఏది ఈ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపులు, కానీ అసలు ఎలాంటి ఆబ్లిగేషన్స్ కోసం కూడాను ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావద్దని ఆయన కరాఖండిగా చెప్పిన నేపథ్యం, పరిశ్రమ పట్ల ఒక కఠినమైనటువంటి వైఖరి తీసుకునేటువంటి ఈ అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని వైపప్ చేసేటువంటి నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఈ తరలిపోవటాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు ఇది అసలు ఆ ప్రస్తావన రాదు. వాట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ, వీళ్ళు ఇవ్వబోయే రిప్రజెంటేషన్ ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి, అంతవరకే పరిమితం అవుతుంది. అల్లు అర్జున్ లేదా అల్లు అరవింద్ ఆ ఫ్యామిలీ నుంచి కూడా అటెండ్ అవుతారా? అల్లు అరవింద్ అవుతారు.
ఓకే. అల్లు అర్జున్ మళ్ళీ దాంట్లో మళ్ళీ అక్కడికి పోవటం, మళ్ళీ అక్కడ మీడియా చుట్టూ మైకులు పెట్టడం, మీడియా అంతా మళ్ళీ దాని గురించి ప్రశ్నించడం, ఆ ఇదిలోకి అల్లు అర్జున్ వెళ్ళకపోవచ్చు, కానీ అల్లు అరవింద్ గారు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఆ రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఆయన పార్టిసిపేషన్ అగ్రసేన నిర్మాత, ఆయన పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. మిగతా ప్రముఖులందరూ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు చిరంజీవి గారు, ఫిలిం ఛాంబర్ చిరంజీవి గారు పార్టిసిపేట్ చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ విషయం అందరూ ఇండస్ట్రీ సమస్య అన్నప్పుడు మరి ఆయన కూడా ఏది ఏమైనా చిరంజీవి గారు వ్యక్తిగతంగా అటెండ్ అయినా కాకపోయినా ఆయన నిర్ణయం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆయన సానుకూలత అనేటువంటిది కానీ, దీని పట్ల ఆయన కన్సల్టేషన్, ఆయనతో సంప్రదింపు అనేటువంటిది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు రేపొద్దున ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన తాలూకు అభిప్రాయానికి ఒక విలువ, గౌరవం అనేటువంటిది మాత్రం గ్యారంటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ కావాలి రేపు జనవరిలో, సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, దిల్ రాజు గారి సినిమా కూడా ఉంది. కాబట్టి ఇది వార్ ఫుట్ బేసిస్ లో సమస్య పరిష్కారానికి దిల్ రాజు గారు పూనుకున్నారు అనుకోవాలా, లేదా దిల్ రాజు గారి సినిమా ఉంది కాబట్టి ఆయన పూనుకుంటాడు అనేటువంటిది కాదు. ఆయన FDC అధ్యక్షుడు అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నారు ఒకటి. తర్వాత అట్ ద సేమ్ టైము ఆయన డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో ఆయన వ్యక్తిగత దీనికంటే కూడా ఏర్పడిన సంక్షోభం నుంచి విషయాన్ని గట్టెక్కించేటువంటి ఆ ఫస్ట్ స్టెప్గా అది ఉంటుంది. కానీ ఆయన సినిమా ఉంది కాబట్టి ఆయన వెళ్తాడు అనేటువంటిది కరెక్ట్. ఇప్పుడు మొత్తం అసలు ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి లీగల్ ప్రాసెస్ ఎలాగో జరుగుతుంది. ఒక విధంగా ప్రభుత్వం ఇప్పుడు నిన్నటి వరకు, ఇవాళ పొద్దున వరకు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ యాంగిల్ అనేది సప్రెస్ అయిపోయినట్టేనా, మొత్తం అంతా సామరస్య వాతావరణంలోకి వచ్చేసింది అనుకోవచ్చు. దానికోసమే కదా దిల్ రాజు గారు రావడం కోసం వెయిట్ చేసాం. దిల్ రాజు గారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారనుకోవటం, ఆయన వెంటనే నేను వెళ్ళి సీఎం గారిని కలవటం, అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయిని పరామర్శించడం, ఆ తర్వాత అరవింద్ గారితో మాట్లాడి ఈ 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తే, ఇవన్నీ కూడా దిల్ రాజు గారు వచ్చిన తర్వాత చకచకా జరుగుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి ఒక సామరస్య వాతావరణం, సామరస్యమైనటువంటి పరిష్కారం వైపే అడుగులు పడుతున్నాయని చెప్పి మనం ఆశించాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక ట్వీట్ చేసింది. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు, 9 గంటల 16 నిమిషాలకి రేవతి చనిపోయింది, అప్పటికి అసలు అల్లు అర్జున్ అక్కడికి కూడా రాలేదు ఈ రకరకాలుగా వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఖండిస్తూ దాంతో సంబంధం లేకుండా ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకోవైపు ఏమో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అల్లు అర్జున్ మీద కేసు, బెయిల్ రద్దు కోసం పోరాటం, క్రిస్మస్ ఉంది కాబట్టి, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆగారు, 28కో మళ్ళీ కేసు మూవ్ చేస్తారని వస్తుంది. సో కేసు స్టేటస్ ఎలా ఉండొచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం అంతా కూడా ఒక పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. బట్ అల్లు అర్జున్ ఈ కేసులో ఇరుక్కున్నటువంటి వ్యవహారం, దీని నుంచి ఉపశమనం లభించడానికి ఇంకెంత సమయం పడుతుంది? అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక, అదిగో తోక అంటే ఇదిగో పులి అనేటువంటి ఒక ధోరణి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దాంతో ఎవరి ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వటం, కొంతమంది రాజకీయపరమైనటువంటి ప్రకటనలు రావటం, రాజకీయపరమైనటువంటి ఒక అనిశ్చితి ఏర్పడటం అనేటువంటి కూడా జరుగుతుంది. వాటన్నింటినీ కట్టడి చేయాలి అంటే పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినట్టు అవసరం ఉంది. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కామెంట్లు పెట్టడం ఇవి కుదరదు, వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అనేది జరిగింది. ఎందుకంటే కేసు అనేటువంటిది ప్రొసీడింగ్స్లో ఉంది కాబట్టి వాటికి ఎట్లాంటి ఇది లేదనేటువంటి విషయం ఆయన పోలీసులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో కోర్టు ప్రొసీడింగ్స్ అనేటువంటి యథాతథంగా జరుగుతాయి. అయితే ఇంత తీవ్రత అనేటువంటిది ఉండదు. ఇటువైపు తప్పుదార పట్టించేటువంటి ప్రకటనలు చేయొద్దు, తప్పుదారి పట్టించేటువంటి సాక్ష్యాలు కోర్టుల ముందు వ్యవహారాలు ఉండవు, కవింపు వ్యవహారాలని ఉపేక్షించము అనేటువంటి హెచ్చరిక అయితే పోలీసులు ఇవ్వడం జరిగింది. కవింపు వ్యవహారాలు ఇదిగో అది కాదు, మీరు చేసింది తప్పు, ఇతను ఎన్ని గంటలకు వచ్చాడు, అన్ని గంటలకు వచ్చాడు, వాళ్ళకు ప్రూఫ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒకవేళ చేస్తున్న వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు కానీ వాళ్ళ కాంపౌండ్ నుంచి ఎవరైనా చేస్తుంటే అనుకోవచ్చు, వాళ్ళెవరు కామ్గానే ఉన్నారు, వాళ్ళెవరేం మాట్లాడట్లేదు. వేరే వీళ్ళు బయట సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి ప్రకటనలు, పొంతలు లేనటువంటి వ్యవహారాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ సివియర్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు. ఇది మొత్తంగా సామరస్య పరిష్కారం దిశగా ఈ ఉదంతం మొత్తం కూడా ముందుకు నడుస్తుంది. అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నటువంటి కేసుల విషయంలో మాత్రం న్యాయపరమైనటువంటి ప్రొసీడింగ్స్ యథావిధిగా కొనసాగుతాయి. ఇక ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య కొంత సుహృద్భావ వాతావరణం నెలకొల్పేటువంటి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలని
ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కలవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.